దానపరెడ్డి శివకోటారెడ్డి కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో చేరడం, వారి బంధువులు, వారి అనుచరగణం అందరూ కూడా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. చాలా సంతోషం. ప్రతిరోజు రోజుకు తెలుగుదేశం పార్టీ కడప నగరంలో కానీ కడప జిల్లాలో కానీ బలపడతా ఉంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కడపలో ప్రభుత్వం తరపున ఎమ్మెల్యేగా మాధవి గారు మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక నమ్మకంతోనే పార్టీలో తెలుగుదేశంలో చేరుతున్నారు. అందరూ కూడా అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. 10 మంది కలిసి పార్టీని బలోపేతం చేయాలా, కొత్త పాత కలయికతో అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఈ డివిజన్లో ఎన్నికల సమయంలో మణిభూషణ్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబం కూడా చాలా బలంగా గట్టిగా పనిచేశారు. ఈరోజు శివకోటారెడ్డిని కూడా తీసుకున్నాం. వాళ్ళందరూ కలిసి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కడపలో 50కి 50 స్థానాలు గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తాం. వైసీపీని చూశారు, పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఎవరితో మాట్లాడాలో ఎక్కడికి పోవాలనో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే గత 5 సంవత్సరాల్లో కడప జిల్లాలో కానీ కడప నగరంలో కానీ చూశారు భూ కబ్జాలు, ఎక్కడ చూసిన దౌర్జన్యాలు, పంచాయతీలు, పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు, సామాన్యుల ఆస్తులు లాక్కొని పోలీస్ భయంతో గూండాగిరి, ఇటువంటి అన్నీ చేసినారు. ఈ అరాచకాలు చేసినారు కాబట్టే ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిని గెలిపించినారు. అదేవిధంగా జిల్లాలో కూడా అత్యధిక స్థానాలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉప్పెన మాదిరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడే ఈరోజు రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణం ఉంది. ఎక్కడ దౌర్జన్యాలు కానీ, అరాచకాలు కానీ, దోపిడీలు కానీ, సామాన్యులను బెదిరించడం కానీ, వ్యాపారస్తులను బెదిరించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలు ఎక్కడా లేవు. గత 5 సంవత్సరాలు అంతా అదే కార్యక్రమం జరిగింది. నేను ఈరోజు ఒకటే చెప్తా ఉండా, కడపకు ఏ రోజుకైనా మా కుటుంబమే సేఫ్. మేముంటేనే ఈ కడప నగరం భద్రంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ, ఆస్తులు లాక్కోవడం కానీ, గూండాగిరీలు చేయడం కానీ, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు జరగడం కానీ అటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో కడపలో మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు జరగవని చెప్పి ప్రజలకు హామీ ఇస్తూ ఉంటారు. అందరం కలిసి శివకోటారెడ్డి, అదేవిధంగా ఈయనతో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గర 13వ డివిజన్ రామలక్ష్మణరెడ్డి పార్టీలో చేరాడు. అదేవిధంగా బండి ప్రసాద్ గారు మన 5వ డివిజన్ నుంచి ఆయన కూడా చేరారు. వీళ్ళందరూ కూడా ఎందుకు చేరుతున్నారు? ఒక నమ్మకంతో, ఒక మంచి పరిపాలన ఇస్తారు, వాళ్ళ దగ్గర గౌరవం ఉంటుంది, ఏదైనా పోతే పని చేస్తారు అనే ఒక నమ్మకంతోనే చేరుతూ ఉంటారు. అందుకే వైసీపీని కడప జిల్లాలోనే ఖాళీ చేయడమే నా ధ్యేయంగా నేను పనిచేస్తాను. ఖచ్చితంగా కడపలో కార్పొరేషన్ 50కి 50 స్థానాలు రాబోయే రోజుల్లో గెలుచుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉంటాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.